ఇది ఫేస్బుక్ ద్వారా కానీ మా వాట్సాప్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా ఇవాళ ఇక్కడ విలేకరులందరినీ రిక్వెస్ట్ చేసాం. అయ్యా ప్రెస్ మీట్ ఉందని కవర్ పంపించాం. మీ విజ్ఞతకి వదిలేస్తాం అన్న, మీకు లెటర్ పంపిస్తాం విలేకరులకి. మీరు మా పత్రికా ముఖంగా మా యొక్క న్యాయాన్ని మీరు చేస్తారని ఇవాళ మాకు మాదిగ లాయర్ ఫెడరేషన్ జాతీయ నాయకులు కొత్తపల్లి ప్రసాదరావు గారు, మా మాదిగ ఉద్యోగుల నాయకులు తాత్పూడి వెంకటేష్ గారు, రాజానగరం నియోజకవర్గం ఎంఆర్పీఎస్ నాయకులు బంటుపల్లి ఎస్ గారు, ఈ ఏజెంట్స్ ఉండబడి ఉన్న ఈ కేటర్ అంతా పెట్టుకుని ఇవాళ మీ దగ్గరికి చాలా మర్యాదపూర్వకంగా సోషల్ మీడియా ద్వారా ఈ జిల్లా ఎస్పీ గారికి, ఇక్కడ ఉండబడే రంపచోడవరం ఉన్న ఏఎస్పీ గారికి మా విజ్ఞప్తి ఒకటే, ఏజెన్సీలో ఎస్సీలైనా ఎస్టీలైనా వాల్మీకులైనా ఎవరమైనా సరే ఇక్కడ అంట్రాంతనకు గురయ్యే పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ సాధారణంగా ఆది నుంచి బతుకుతున్న ఎస్సీ ఎస్టీలకు లేని అధికారం ఎక్కడి నుంచో వచ్చి బతుకుతున్న ఈ సామాన్య మైదాన ప్రాంతం నుంచి వచ్చిన జనాలకు కూడా ఇంత అధికారం ఉందంటే ఇంకా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పోలీసులు ఏం గౌరవిస్తున్నారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం గౌరవిస్తుంది. ఇవన్నీ కాకుండా జయం అనే ఆవిడ్ని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఒక పోలీస్ స్టేషన్ ముందు నిర్బసలాడుతుంటే ఎంఆర్ఓ గారు కూడా ఎస్ఐ కూడా మౌనం వహిస్తున్నారంటే దీన్ని బట్టి అర్థం ఏం చెప్పుకోవాలి. వ్యామగిరి చిన్నోడి అనే విలేకరిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే బెయిల్ పెట్టుకోవడానికి గుంటూరు పంచాయతీ సెక్రటరీ దగ్గర ఇంటి పన్ను పెట్టి రసీదు అడిగితే మీకు ఇవ్వనని ఆలోచనతో ఒక సెక్రటరీ తెప్పుకొడితే ఎండిఓ ఒక సాల్వేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎండిఓ కూడా అందుబాటులో లేకుండా ఆ అబ్బాయిని ఇంకా జైల్లోనే మగ్గిపెట్టే విధంగా చేశారంటే ఎంత నిస్సహాయతగా పరిస్థితులు ఉన్నారో దీన్ని అర్థం చేసుకోవాలి. జిల్లా ఎస్పీ గారు, మేము త్వరలో రేపే మిమ్మల్ని కలవబోతున్నాం. ఈ కేసులో జయమ్మ ఆవిడ సాక్ష్యాలు ఎస్ఐ ముందు ఎంఆర్ఓ ముందు అవతల ముద్దాయి ఉండబడే ఆ ఎక్స్ఎంపీడీసీ ఆవిడ మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఇప్పటి వరకు కేసు కట్టకుండా కేసుని ఆవిడని అరెస్ట్ చేయకుండా ఆవిడ ప్రాణ భయాన్ని తెచ్చేలాగా ఆవిడని ఒక్కరిదాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వండి అని అన్నారంటే పోలీసులు ఇక్కడ ఉండబడే ఎమ్మెల్యే నడిపించే అనంతబాబు తొత్తుల కింద ఉన్నారా, లేకపోతే మీరు చట్టపరంగా డ్యూటీలు చేస్తున్నారా? జగన్ గారు ఏమో ఎమ్మెల్యే స్పందిస్తూ ఉంటే ఇక్కడ పోలీసులు స్పందించకపోతే కారణం జగన్ గారి పార్టీలో ఉండబడే కేటర్గా ఉండబడే అనంతబాబు యొక్క అవినీతులు బయటపడతాయనా, లేకపోతే అనంతబాబుకి ఏమైనా మాదిగలు కనపడట్లేదా? మాదిగలకి అక్కడ మాన్యాలు ఇక్కడ అన్నీ ఉండి మీ నాన్న మీ తాతల కంటే ముందు అనంతబాబుని గుర్తించుకో, మీ నాన్న మీ తాతల కంటే ముందు ఇక్కడ మాదిగలకి మాన్యాలు ఉన్నాయి, ఎస్టీలకి భూములు ఉన్నాయి. వీళ్ళందరినీ కాదని నీకు అధికారం వచ్చిందంటే ఎవరిని కాపాడుతావు నువ్వు ఈ పని చేస్తున్నావు? ఒక ఎంపీడీసీని కాపాడటానికి ఇంతమంది మాదిగల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నామంటే నిన్ను ఏ విధంగా మేము అర్థం చేసుకోవాలి? అమ్మ దయచేసి ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు ఇప్పటికన్నా కళ్ళు తెరువు. నీ సాటి కులస్తులు, నువ్వు ఎస్టీ ఇక్కడ ఎస్సీ, నువ్వు ఎస్టీ అయి ఉండొచ్చు, ఇక్కడ ఎస్టీలు ఎస్సీలు అయి ఉంటే ఎవరైనా అంబేద్కర్ వారసులం. ఈ రాజ్యాంగాన్ని కట్టుబడి నువ్వు న్యాయం చేసే విధంగా ధైర్యంగా ముందుకు రాకపోతే తూర్పుగోదావరి జిల్లాలో ఉండబడే మాదిగ ఉద్యోగులు, మాదిగ లాయర్లు, ఎంఆర్పీస్ కేటర్ అంతా కూడా ఇక్కడ గ్రామాన్ని తిరిగి మరో సైతాన్ని తీసుకొచ్చి వాళ్ళ మాదిగలు వీళ్ళు ఉనికేంటో మేము చూపించడానికి రెడీగా ఉన్నాం. త్వరలో సలో నిమ్మలపాలెం మాదిగ దండోరా జిల్లా సమావేశం త్వరలోనే మేము ఎస్పీ గారికి ఎస్ఐ గారికి లెటర్ పెట్టి నిమ్మలపాలెంలో దండోరా మహాసభ పెట్టబోతున్నాం. ఈ గడ్డం చేయడానికి జరిగిన అన్యాయం మీద ఈరోజు న్యాయపరమైన ఈ సమస్యల మీద న్యాయపరమైన ఆలోచనల మీద మాదిగ న్యాయవాదుల మాదిగ లాయర్ల ఫెడరేషన్ జాతీయ అధికార ప్రతినిధి కొత్తపల్లి ప్రసాదరావు గారు దీని మీద ఈ కేసు మీద ఉండే అవగాహన, దీని మీద ఉండబడే డేట్లు కానీ ఇచ్చిన పేర్లు కానీ పోలీసులు కూడా తెలిసి కావాలని మాకున్న డౌట్లకు నిజమయ్యే పరిస్థితిలో ఎఫ్ఐఆర్లో కూడా పేర్లు కావాలని తప్పురాసి ఇచ్చిన కంప్లైంట్ పక్కన పెట్టి మాలో ఉండబడే ఇక్కడ మాదిగ దండోరా కార్యకర్తగా చెప్పుకుంటూ ఇక్కడ ఈ కేసు చిన్నోడి మీద కేసు పడటానికి చిన్నోడిని అన్యంగా ఇరికింతాకి ఇవాళ గడ్డం జయమ్మ గారు కంప్లైంట్ చెప్పారు. జాలారి వీరబాబు అనే మాదిగ దండోరా కార్యకర్తను మేము సంప్రదిస్తే మా దగ్గర ఉన్న విషయాలను తీసుకెళ్లి అవతల వ్యక్తి మా చిన్నోడి మీద మా మీద కంప్లైంట్ ఇప్పించే పని మన మాదిగ దండోరా కార్యకర్త చేశాడని ఇవాళ గడ్డం జయమ్మ ఆవిడ చాలా ఆవేదనతో చాటి కొలొస్తాడే తన పావుని పిల్లలు తినేసినట్టు ఆ వీరబాబు అనే వ్యక్తి విధంగా చేశాడంటే నిజంగా మాదిగ దండోరా నాయకుడిగా ఏజెన్సీ ప్రాంతంలో వీరబాబు అనే జాలారి వీరబాబు అనే వ్యక్తిని పోలీసులు విలేకరులు దయచేసి గమనించండి. అతను కారు మీద ఎంఆర్పీఎస్ ప్రెసిడెంట్ అని ఒక దొంగ పేరు రాసుకుని మాదిగ జాతిని మోసం చేస్తూ మాదిగల దగ్గరికి వెళ్ళి నమ్మబలుగుతున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి జాలారి వీరబాబు అనే వ్యక్తి మాదిగ దండోరా సంబంధం లేదని పత్రికాముఖం కూడా త్వరలో చేస్తాం. ఈ జిల్లా ఎస్పీ గారు కూడా అతని ఫోటో, అతని కార్ నెంబర్ కూడా మేము త్వరలో టోల్ గేట్ల దగ్గర కూడా ఇచ్చి మాదిగ దండోరాని తప్పుదో పట్టిస్తున్న ఆ వ్యక్తిని ఈ రోజు నుంచి సస్పెండ్ చేస్తున్నామని, ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ మీద దీనికి ఉన్నబడి చిక్కుల మీద మా లాయర్ గారు పూర్తి వివరణ మీడియా ద్వారా
పోలీసు వారు కానీ సమాజానికి తెలియజేస్తారని కోరుకుంటున్నాం. నా పేరేనా